ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొద్ది కాలమున దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, శక్తిని బట్టి సెయింట్ థామస్ లూథరన్ సంఘం నాగులపాలెం పక్షాన మీ అందరికీ ఉదయకాల శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మనం వ్యర్థమైన వారిగా ఉన్నామా, లేదా శ్రేష్టమైన వారిగా ఉన్నామా? మనం ఎలాగున్నామో ఒకసారి ఎప్పుడైనా మనం పరిశీలన చేసుకున్నామా, లేదా నీవు పరిశీలన చేసుకున్నావా? దేవుడు మనం శ్రేష్టమైన వారిగా ఉండమంటున్నాడు, శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించమంటున్నాడు, అనేక మందికి మాదిరికరంగా ఉండమంటున్నాడు. ఇంతవరకు ఉండకపోతే ఈ ఉదయకాలం నుంచి దేవుని నా మహిమార్థకరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తావా? ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుడు మనం చూసి బాధపడుతూ ఉన్నాడు. దేవుడు మనం చూసి బాధపడే రీతిగా మన జీవితం ఉన్నదా లేదా అని దేవుని వాక్యంతో పరిశీలన చేసుకుందాం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 47వ వచనంలో అంటున్నాడు, నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకున్నాను, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మనం వ్యర్థమైన వారిని కాదండి, శ్రేష్టమైన వారు, దేవుని బిడ్డలము. కాకపోతే మనం ఈ లోకానుసారమైన ప్రవర్తన ద్వారా వ్యర్థమైన వారిమైపోతూ ఉన్నాం. సాతాను కార్యాలు చేయడం ద్వారా వ్యర్థమైన వారమైపోతున్నాం. గమనించేవా ఎప్పుడైనా నువ్వు చేసే పనులు, నువ్వు చేసే క్రియలు ఎప్పుడైనా గమనించేవా? దేవుడు మనం చూసి బాధపడుతూ ఉన్నాడు. నేను ఎందుకు ఇంత వ్యర్థముగా వీరిని ఇంకా ఎందుకు నేను పోషిస్తూ ఉన్నానని మనం చూసి బాధపడుతున్నాడంట. దేవుని బిడలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. వ్యర్థమైన వారిగా ఉండటానికి కాదు, దేవుడు మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచింది. అనేక మందికి మాదిరికరమైన బిడ్డలుగా ఉండమంటున్నాడు. అనేక మందికి నీలో దేవుడు కనిపించాలనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలను మార్చుకోవడానికి ఇంకొక అవకాశాన్ని దేవుడిచ్చాడు, ఇంకొక రోజును దేవుడిచ్చాడండి. ఆ రోజును సద్వినియోగం చేసుకుందామా? ఈ రోజునైనా నువ్వు చేసే ఉద్యోగంలో, నువ్వు చేసే పనులలో, నువ్వు చేసే ప్రయాణంలో మాదిరికరంగా ఉందామా? లేదా నా జీవితం ఇంతేనని నేను మార్చుకోనండి నువ్వు అంటావేమో. దేవుడు అందుకు కాదు నిన్ను ఈ భూమి మీద ఇంకొక రోజు ఇచ్చింది. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించుదాం, మన జీవితాలను మార్చుకుందాం, మారు మనసు పొందుదాం. దేవుని యొక్క అడుగుజాడలలో నడవటానికి దేవుడు మనకి కృపనిచ్చాడని జ్ఞాపకం చేసుకోనండి. అలాంటి శ్రేష్టమైన జీవితము జీవించడానికి దేవుడు తన కృపను, కాపుదలను మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఈ ఉదయకాలం నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ, మా జీవితం నాయన మీరు చూసి మమ్మల్ని చూసి బాధపడేలాగా ఉంటే మమ్మల్ని క్షమించండి తండ్రి. మా జీవితాలను మార్చుకోవడానికి మీ కృపను మాకు దయచేయండి. ఈ దినమున మేము చేసే మా ప్రతి ప్రయాణంలోనూ, మా ప్రతి పనులన్నింటిలో మిమ్మల్ని కలిగి జీవించే బిడ్డలుగా, మిమ్మల్ని ప్రస్ఫుటించే బిడ్డలుగా, మీకు మాదిరికరమైన బిడ్డలుగా మేము జీవించడానికి మీ సహాయం మాకు దయచేయండి. మా కుటుంబాలను జ్ఞాపకం చేసి నీతిగా, న్యాయంగా, యథార్థంగా మేము జీవించడానికి మీ సహాయం మాకు దయచేసి బలపరచమని, దాని ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఈ మా మనవులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానాలు, నెమ్మది ఇప్పుడు ఎలా సదాకాలం అదే రీతిగా దేవునికి మాదిరికరమైన బిడ్డలుగా, మిమ్మల్ని ప్రస్ఫుటించే బిడ్డలుగా మీ అడుగు జాడలో నడుచుటకు దేవుని కృప సదాకాలం తోడైండును కాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి
మీ ప్రార్థన అవసరతలు తెలియచేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అందరికీ మరొకసారి ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.